హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి. నా సామాన్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బీభత్సం చేశారు. అద్దాలు, డోర్లు, ఫ్లెక్సీలు, విగ్రహాలు అన్నీ ధ్వంసం చేసి పడేశారు. అక్కడే వైఎస్ఆర్ గారి విగ్రహం కూడా ఉంది, దాన్ని కూడా ధ్వంసం. ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ మీద దాడి. ఇది ప్రజాస్వామ్యమో లేకపోతే ఇంకేమో కానీ విని ఎప్పుడు చూస్తున్నాం ఇలాంటివి. ఈ సంస్కృతి మంచిది కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్న వాళ్ళు మాత్రం ఫ్యూచర్లో అనుభవించక తప్పదు. చాలా పరిణామాలు ఉంటాయేమో. ఎందుకంటే వాళ్ళు విత్తనం వేశారు, అది చెట్టు అవుతుంది కదా. వాళ్ళు విత్తనం వేశారు, అది చెట్టు అవుతుంది. దాని ఫలాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు బాగా రెచ్చిపోయారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఓడిపోతామని. ఏమైంది? ఇలానే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కాదు, ఆల్మోస్ట్ 70-80% మంది బీభత్సంగా రెచ్చిపోతున్నారు. అది సమాజానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు కూడా మంచిది కాదు. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏంటండి? నాయకులు ఎవరైనా సరే ఏమైనా మాట్లాడితే నాయకులకి కౌంటర్లు ఇచ్చుకోవాలా. ఆయన ఒక మాట అంటే మీరు 2 మాట్లాడాలా. మాటల దాడే ఉండాలి తప్ప ఇలా వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, మన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి అనుచరులు జరిపినటువంటి హింసాత్మక దాడి ప్రజాస్వామ్యం మీద నేరుగా జరిగినటువంటి దాడి. ఒక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ని పగలగొట్టడం, అద్దాలను విరగొట్టడం, కార్యకర్తల మీద దౌర్జన్యం, దాడి వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి. ఈ దాడి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అప్పుడిప్పుడో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పేసి ఎంతోమందిని అరెస్ట్ చేశారు, అక్రమంగా కేసులు పెట్టారు. మరి అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా రియాక్షన్ అవుతుందో చూడాలి. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే, ఏమాత్రం అసలు ఆ దిశగా అడుగులు కూడా వేయడంలే కూటమి ప్రభుత్వం. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ హింసాత్మక చర్యలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మద్దతుతో గుంపుల దారాలన్నీ ప్రోత్సహించడం, భయపెట్టి ప్రత్యర్థులను అణచివేయాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వీడియోని షేర్ చేస్తూ ట్విట్టర్లో కూడా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏకీపరేశాడు. అపోజిషన్ పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికే పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడి మీద ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ ఖాతాలో దాడికి సంబంధించిన వీడియోతో సహా ఒక పోస్ట్ కూడా చేశారు. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు.